చెప్తాను. అతని పేరు కిరణ్. నాతో పాటు డిగ్రీ కాలేజ్లో చదివాడు. హాయ్ శాంతి, రా బండెక్కు. నీకు ఇదివరకే చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నీ ఇష్టాలు ఎవరికి కావాలి? నువ్వు నాకు నచ్చావు. వచ్చి బండెక్కు. దా ఎక్కు. నేను ఎక్కను. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? వస్తావా రావా? నా గురించి నీకు బాగా తెలుసు. దా ఎక్కు. ఓకేనే, బాయ్ బాయ్. హాయ్ శాంతి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకేంటి శాంతి? శాంతి రా పోదాం. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పాను. నేను నీకు చెప్పా కదా నాన్న. అరే నేను నీకు చెప్పా కదా నాన్న, నాకు నచ్చినప్పుడు వదిలిపెట్టనని. ఏంటి నీ దౌర్జన్యం ఎక్కడ? భయ్యా నేను నా ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. నువ్వంటే తనకి ఇష్టం లేదు కదా? ఇష్టం ఎవరికి కావాలి భయ్యా? నా ఇష్టం నాకు ఇంపార్టెంట్. చెప్పేది నీకే. పోరా మెంటల్. హే నన్ను మెంటల్ అన్నావా? శాంతి వీడు మెంటల్ అన్నాడు. శాంతి మెంటల్ అన్నావు కదా, మెంటల్ ఏంటో చూపినా. మెంటల్ మెంటల్ సార్, పోలీస్ స్టేషన్. మెంటల్ బాగుందిరా నా మెంటల్. చూడరా లేరా అది మెంటల్ అంటావరా నన్ను మెంటల్ గా? శాంతి శాంతంగా ప్రశాంతంగా పడుకున్నాడు. శాంతి ఇక మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. పోలీసు ఒక్క నిమిషం శాంతి శాంతి ఒక్క నిమిషం. శాంతి నేను జైలు నుంచి వచ్చాక నిన్నే పెళ్లి చేసుకుంటా. ఈలోగా ఎవరిని చేసుకోవద్దే ప్లీజ్. ఒక్కవేళ చేసుకున్నట్టు తెలియాలి, వాణ్ణి ఇలాగే ప్రాణాలు తీస్తా. అలా వాడు బయట ఉండగా నా పెళ్లి కానివ్వడని, వాడంటే ఇష్టం లేక వాడు జైలు నుంచి వచ్చేలోపే పెళ్లి చేసుకుని ఇలా వచ్చేసాను సార్. కానీ నా దురదృష్టం కొద్దీ వాడు నన్ను హైదరాబాద్ లో చూశాడు. అప్పటి నుంచి వాడు మా ఊరికి వచ్చి నన్ను చాలా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు సార్. మరి ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదమ్మా? ఎలా చెప్పాలో తెలియలేదు. చెబితే నువ్వు కంగారు పడతావేమోనని చెప్పలేదు. కానిస్టేబుల్స్, ఈమెను కస్టడీలోకి తీసుకోండి. మేము వచ్చింది మీకోసం. ఇంతలో ఈమె చేసిన హత్య గురించి తెలిసింది. ఎనీహౌ పదండి, హత్య జరిగిన ప్లేస్కి వెళ్దాం. మీరు చంపింది ఇతన్నేనా? ఈయన మా బావ సార్. ఈయనెవరు చంపారు? నువ్వేగా ఇతను చంపానన్నావు, ఇప్పుడు ఈయన్ని ఎవరు చంపారంటారేంటి? మా బావ నేనెందుకు చంపుతాను సార్? ఎందుకు చంపావో చెప్తానుండు. కానిస్టేబుల్స్ సార్, వెళ్ళి వాడిని తీసుకురండి. ఓకే సార్.